బ్రేకింగ్ న్యూస్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా నదీ జలాల వివాదంపై విచారణ మొదలైంది. వాల్టి నుంచి 3 రోజుల పాటు వాదనలు వినిపించనుంది తెలంగాణ. కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. 811 టీఎంసీలలో నదీ పరివాహక ప్రాంతం ఉందని, కరువు ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని 555 టీఎంసీలు అడుగుతున్నామన్నారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కేలా హక్కులు కాపాడుకునేలా వాదనలు వినిపిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. అన్ని అంశాలపైన సవివరంగా సమర్థవంతంగా వాదనలు వినిపించబోతున్నామన్నారు. సెక్షన్ 3 రిఫరెన్స్ కింద వాదనలు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి ఉత్తమ్. 811 టీఎంసీలో బేస్డ్ ఆన్ catchment area, drought area and such other parameters మేము ఇప్పుడు 550 టీఎంసీలు అడుగుతున్నాం. సో నేను ఇప్పుడు ది హియరింగ్ ఇస్ బిగినింగ్. నేను లోపలికి పోయి ఒక హాఫ్ అన్ అవర్ అటెండ్ అయ్యి బయటకు వచ్చాక మీతో మాట్లాడతాను. బట్ తెలంగాణ వాదనలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా మరి వినిపించడానికి మరి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫేర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు హాజరయ్యారు మంత్రి ఉత్తమ్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, రైట్ ప్రసన్న, ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్లో కృష్ణా నది జలాల వివాదానికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. 11:30కి ఈ విచారణ ప్రారంభమైంది. ఇటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కృష్ణ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు విచారణకు హాజరయ్యారు. అంటే నేటి నుంచి 3 రోజుల పాటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానది జల వివాదంపై విచారణ ఉండబోతుంది. అయితే ఈ 3 రోజుల పాటు తెలంగాణ తన వాదనలు వినిపించనుంది. ఇక కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. సెక్షన్ 3 రిఫరెన్స్ కింద తమ వాదనలు ఉంటాయని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి హాజరైన మాట్లాడారు. మొత్తం 811 టీఎంసీలో నదీ పరివాహక ప్రాంతం, కరువు ప్రాంతం దృష్టిలో ఉంచుకుని 555 టీఎంసీలు మేము అడుగుతున్నాము. దానికే మేము కట్టుబడి ఉంటాము. మా వాదనలు ఆ విధంగా ఉంటాయంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సిన వాటా దక్కేలా, తెలంగాణ హక్కులను కాపాడుకునేలా మా వాదనలు వినిపిస్తామంటారు. అయితే అన్ని అంశాలపైన సవివరంగా సమర్థవంతంగా మా వాదనలు వినిపించబోతున్నామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఇక కృష్ణానది ఈ జలాల వివాదానికి సంబంధించి ప్రధానంగా ఈ కృష్ణానది అనేది ప్రధానంగా భారతదేశంలో ఉన్న నదులలో కీలకమైన నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద ఇది పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ప్రవహించి ఆంధ్రప్రదేశ్ లోని హంసల దీవి వద్ద ఈ బంగాళాఖాతంలోకి చేరుతుంది. దీని మొత్తం పొడవు కూడా 1400 కిలోమీటర్లు ఉంటుంది. పరివాహక ప్రాంతం 2,58,948 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇక్కడ నీటి పంపకాలకు సంబంధించి రాష్ట్రాలకు కేటాయింపులు జరిగినప్పటికీ కూడా, అంటే ఆ రాష్ట్రం విడిపోక ముందు ఇటు కంబైన్ స్టేట్ గా ఉన్న సందర్భంలో ఇటు ఈ కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కు అప్పుడున్న లెక్కల ప్రకారం 2014 ముందు ఉన్న మొత్తం టీఎంసీలలో 2060 టీఎంసీలలో ఇటు నీటి కేటాయింపులు చేసింది. మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటక 700 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 811 టీఎంసీలు గతంలో స్టేట్ డివైడ్ కాకముందు కేటాయించింది అప్పుడు. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని 811 టీఎంసీలలో తెలంగాణకు పర్సంటేజ్ ప్రకారం 299 టీఎంసీలు మాత్రమే 34% కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలను కేటాయించారు. అంటే 66% అనే తాత్కాలిక ఏర్పాటు అగ్రిమెంట్ అనేది 2015లో జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దీన్ని ప్రెసిడెంట్ పర్యవేక్షిస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా 2025లో దీనికి సంబంధించి ప్రధానంగా ఒక విచారణ అయితే జరిగింది. అప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం తమ వాదన వినిపించింది. అంటే తెలంగాణకు 50% అనేది రేషియోలను ఇవ్వాలి, 66-34 రేషియోను కొనసాగించాలని కూడా ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంది. కానీ మాకు సమాన ప్రాతిపదికన నీటికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుంది. దానిలో భాగంగానే 2025 జనవరి 16న ఆ ట్రిబ్యునల్ కొత్త టీఓఆర్ ప్రకారం పునర్కేటాయింపులు చేయాలనేది అభిప్రాయం ఇచ్చింది కృష్ణా ట్రిబ్యునల్. ఇక తెలంగాణ విజయంగా గతంలో మీరు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మళ్ళా 2025 జూలై 31 వరకు డెడ్ లైన్ విధించారు. 2026 జూలై 31 వరకు ఇది పొడిగించారు. అంటే తెలంగాణ మాత్రం ఒకటే డిమాండ్ చేస్తూ కృష్ణా బేసిన్ లో 68.5% ప్రాంతం తెలంగాణలో ఉంది కాబట్టి 811 టీఎంసీలలో 555 టీఎంసీల హక్కు అనే వాదనను ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రభుత్వం 299 టీఎంసీలకు ఒప్పుకున్నందుకు ఇప్పుడు విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ తెలంగాణకు సమాన ప్రాతిపదికన మాకు కూడా 555 టీఎంసీ 811 టీఎంసీలలో 555 టీఎంసీలు మాకు కేటాయించాలనేది ప్రధానంగా తెలంగాణ వాదనలు వినిపిస్తుంది. దానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్వకేట్ హాజరయ్యారు. 3 రోజుల పాటు ఈ వాదనలు అయితే జరగనున్నాయి. ప్రసూన శివ, మా వాటా మాకే అన్న విధంగా అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాదనలు వినిపించబోతున్నారు. సెక్షన్ 3 రెఫరెన్స్ కింద కూడా వాదనలు వినిపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది కృష్ణా ట్రిబ్యునల్ విచారణ? ప్రజెంట్ కృష్ణా ట్రిబ్యునల్ విచారణ అనేది కొనసాగుతోంది. తెలంగాణ తరఫున తమకు న్యాయమైన వాటా తమకు దక్కాలి అనేది ప్రధానంగా. అంటే రాష్ట్రం డివైడ్ కాకముందు ఒకలా ఉంది, ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి 50-50 రేషియోలోనే ఈ నీటి పంపకాలు అనేవి జరగాలనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. దానిలో భాగంగా 811 టీఎంసీలలో 555 టీఎంసీలు అనే హక్కు మాకు ఉంది. ఆ విధంగా మాకు నీటి కేటాయింపులు చేయాలి. లేని పక్షంలో తెలంగాణ రైతాంగానికి తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తమ వాదనలు బలమైన వాదనలు వినిపించేందుకు మేము ఎన్ని రోజులైన విచారణకు హాజరవుతామనేది కూడా వారు చెప్తున్నారు. అంటే గత దశాబ్ద కాలంగా కూడా ఈ కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించి వాదనలు ప్రతివాదనలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ 3 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాదనలు వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఈ వాదనలు కొనసాగుతున్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి అటు కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు హాజరవబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాన్ని సమర్థవంతంగా మాట్లాడి గెలుచుకుంటామంటూ మా వాటా మాకే రావాలి అంటూ కూడా ఆయన మాట్లాడే విధంగా చెప్తూ ఉన్నారు.